అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం చాలా వీడియోస్లలో మసాలా ప్యాకింగ్స్ ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి, ఎన్ని క్వాంట్ చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం డీటెయిల్గా చూపించానండి. అలాగే మీకు చూపించిన ఈ మసాలాలో ఇంకా చాలా ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మీకు కొన్ని మాత్రమే చూపించాను. ఇంకా మసాలా మనకి అలాగే చెక్క ఉందండి, అండ్ బిర్యానీ ఆకు, ఇలా ఇంకా చూసుకుంటూ పోతే ఒక 5 or 6 ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా మీకు ముందు అయితే పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈరోజు మరొక కొత్త ఐటమ్స్ అయితే వచ్చేసానండి. సో ఇవైతే మనకి బటాన్ అయితే ఐడియా ఉంటుందండి. సో మనం మసాలాలు ప్యాకింగ్ చేసేటప్పుడు ఇవి కూడా షాప్స్కి వేయచ్చండి. సో ఇవి కూడా తీసుకుంటారు. సేమ్ అండి, సేమ్ షీట్స్కి కూడా 30 రూపీస్ అయితే వస్తుంది. అలాగే సేమ్ మరి ఎంత క్వాంటిటీ వేయాలి అనేది ఇప్పుడు చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఇవి బఠానీలు వచ్చేసి 10 to 12 గ్రామ్స్ అయితే వేయాలండి. అండ్ అలాగే వచ్చేసి ఇవి టైం పాస్ అంటారు, పొదిరితినాలండి. సో ఇవి కూడా షాప్స్కి వేసుకుంటారండి. మనం మసాలా వేసేటప్పుడు ఇవి కూడా వేస్తారు, ఇవి కూడా అడుగుతారండి. సో ఇవి కూడా 5 రూపీస్లో ఉన్నాయి, అలాగే 10 రూపీస్లో కూడా ఉన్నాయండి. సో సేమ్ బఠానీలు కూడా అండి 5 ఉన్నాయి, 10 ఉన్నాయి. సో మనం ప్రెజెంట్ వచ్చేసి చెప్తుంది వీడియోలలో 5 రూపీస్ క్వాంటిటీ 5 రూపీస్కి వేస్తున్నామండి. 10 రూపీస్కి వచ్చేటప్పుడు మీకు కూడా వీడియోలో చేసి చూపిస్తామండి. అవి కూడా కొంచెం ముందు రాబోతున్నాయి. ప్రెజెంట్ అయితే 5 రూపీస్ అండి. సో ఇప్పుడు మనకి బఠానీ వచ్చేసి దీని ప్రైస్ ఎంత, ఎన్ని షీట్స్ ఉన్నాయి, ఎంత ప్రాఫిట్ అనేది ఇప్పుడు మీకు కౌంట్ చేసి చూపిస్తానండి. 1 2 3 4 5 6 7 8. ఫ్రెండ్స్, నాకు వచ్చేసి టోటల్గా వచ్చేసి 8 షీట్స్ అయినాయండి. సో ఈ 8 షీట్స్కి వచ్చి మీకు ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంది. సో మనకి 30 రూపీస్ అని ఈచ్ షీట్ పైన. సో నాకు వచ్చేసి 1 kgకి 110 రూపీస్ పడిందండి బఠానీ. 8 షీట్స్ అండి. సో ఒక షీట్స్కి 30 రూపీస్ అనమాట. టోటల్గా మనకి వచ్చేసి 240 అండి. 240 మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 110 రూపీస్ అనమాట. 110 తీసేసినా కానీ మనకి ప్రాఫిట్ అనేది 130 రూపీస్ అయితే ఈజీగా బఠానీల పైన అయితే వచ్చేస్తుందండి. అలాగే పొద్దుడి తినాలు, వీటిని టైం పాస్ కూడా అంటారండి. వీటిని కౌంట్ చేసి చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9. సో ఈ టోటల్గా వచ్చేసి మనకి 9 షీట్స్ అయితే అయ్యాయండి. సో మనం వీటికి పెట్టిన కాస్ట్ వచ్చి 120 రూపీస్ అండి. 9 షీట్ ఇంటూ 30 270 రూపీస్ అండి. మనం పెట్టింది ఎంత, 120 రూపీస్. సో 270లోకి 120 తీసేసిన మనకి 150 రూపీస్ అయితే ఖచ్చితంగా లాభం అయితే వస్తుందండి. అండ్ మీకు అందరికీ కూడా కొంచెం డౌట్ రావచ్చు, సో ఈ షీట్లో కొన్ని తక్కువ ఉన్నాయి కదా అక్క, సో ఈ షీట్లో కొన్ని తక్కువ ఉన్నాయి మరి ఎలా అనేసి అడుగుతున్నారు. సో మీకు ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పానండి. సో నాకు ఇక్కడ ఈ క్వాంటిటీలో ఒక 2-3 పీసెస్ మిగిలిపోయినా కానీ ఇలా ఇగో ఇక్కడ ఈ షీట్స్లో మిగిలిపోయాయి కదండి. సో వీటిని తీసుకుని ఇక్కడ మేము పిన్ చేస్తాము. ఇలా వేసాను కూడా వాళ్ళు తీసుకుంటారండి. పర్టికులర్గా అంటే ఏదో ఒక షీట్కి అలా వచ్చింది అంటే షాప్ వాళ్ళు ఏమి అన్నారండి. సో వాళ్ళైతే తీసుకుంటారు ఖచ్చితంగా. సో ఇక్కడ మిగిలిపోయిన నాకు ఇవి క్వాంటిటీని నేను ఇక్కడ పిన్ చేసి ఇక్కడ ఇస్తాను అనమాట. ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇంతకుముందు మసాలాస్నే చూసుకున్నాం. అలా కాకుండా కొన్ని స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. సో ఈ బఠానీలలో కూడా వేరియస్ ఉన్నాయన్నమాట. ఒక 2-3 ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా ముందు వీడియోలో చెప్తానండి. సో మీరు రెగ్యులర్గా వీడియో అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఐటమ్ కూడా కొత్త ఐటమ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది, మీ బిజినెస్కి ఒక మంచి ప్రాఫిట్ అవుతుంది, మంచి ఎర్నింగ్ అమౌంట్ అవుతుంది. సో అందుకోసమనే రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే వీడియోస్ని అయితే పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి, వీటి పేపర్ సైజ్ ఎంత అని అడిగారండి, కవర్ సైజు. సో ఈ కవర్ సైజ్ వచ్చేసి 3x3 అనమాట. సో మన ప్రాఫిట్ అన్ని చూసుకొని కూడా మనం ఈ షీట్స్కి కవర్కి కూడా 500 అబవ్ అవుతుందండి. అవన్నీ పక్కన పెట్టినా కూడా మనకి ఈజీగా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. మనకు ఇక్కడ చూపించిన బటానీ ఆల్రెడీ ఫ్రై చేసిన బఠానీస్ అండి. సో మనకి ఈ బఠానీలో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయండి. మసాలా బఠానీ కానీ, పల్లి కూడా ఉంటుంది. పల్లి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, పల్లి కూడా మసాలా పల్లి కూడా ఉంటుందండి. అలాగే మనం తినే పప్పు ఉంటుంది, దాంట్లో కూడా మసాలా ఉంటుందని. శనగపప్పు ఉంది కానీ శనగపప్పులో మసాలా శనగపప్పు అండి. సో ఇలా మనకి చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇలా మనం తీసుకునే ఫుడ్ ఐటెంలోనే ఒక 10 to 15 ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. సో మీరైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఒక మంచి ప్రాఫిట్ ఉన్న ఒక ఇంటికాడ ఉన్న ఒక ఉమెన్ చాలా అంటే
చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి ఎండలో నిలబడి కష్టపడి 9 అవర్స్ 12 అవర్స్ కష్టపడే బదులు మనం ఇంట్లోనే కూర్చొని చక్కగా ప్యాకింగ్ చేసుకొని మన ఫ్యామిలీ చూసుకుంటా మంచి ఎర్న్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఈ వీడియోస్ అయితే ముందు రాబోతున్నాయండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ బిజినెస్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద జాయిన్ బట్ ఉంటుందండి, అందులో జాయిన్ అవ్వండి. మీకు దగ్గరగా మూవ్ అయ్యి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు చార్ట్ చేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఇలా మనకి మసాలాతో పాటు ఇలా స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. సో ఇంకా రాబోతున్నాయి మంచి ఐడియాస్. మీరు చాలా మంది కొంతమంది అడిగారు, అక్క మసాలాస్ కాకుండా ఇంకా ఏమైనా కొత్త ఐటమ్స్ చెప్పండి అనేసి. సో ఇవైతే మీకు ఈ వీడియోలో కొత్త ఐటమ్స్ అయితే ఇవ్వానండి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా త్వరలో చెప్తానండి. అలాగే ఇప్పుడు మనకి తొందరలో సమ్మర్ రాబోతుంది కదండి. సో సమ్మర్లో చాలా మంది ఎక్కువ తీసుకునేది డ్రింకింగ్ అనమాట. సో ఆ డ్రింకింగ్ సంబంధించిన రస్నా కానీ ఇలా పౌడర్స్ ఎలా తయారు చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి అనేసి అవి కూడా వీడియోలో త్వరలో రాబోతున్నాయండి. సో అవన్నీ కూడా చూడాలి అంటే మా రాజా రాణి తెలుగు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతే సరిపోతుందండి. ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుస్తాను.